గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ డిమాండ్కి సంబంధించిన సమాధానం చెప్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీసుకుంటూ అదేవిధంగా డిమాండ్స్ పాస్ చేసేది ఉంది. దయచేసి సహకరించమని కోరుతా ఉన్నా ప్లీజ్. దాని తర్వాత ఎందుకంటే మల్లారెడ్డి గారు అంటే వారు ఇంకోరు ఉంటారు. నేను రాజేశ్వర రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, ఎందుకంటే సమయభావం వల్ల మల్లారెడ్డి గారికి అనేక సందర్భాల్లో వస్తుంది. వారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఇదే విధంగా డిమాండ్స్ మాట్లాడుతూ ఎవరిని మాట్లాడలేకపోతుండే అధ్యక్ష. నేనున్న అక్కడున్నా వారు ఇక్కడ ఉంటే ఒక గంట మాట్లాడుతుండేవారు. సార్ ఈరోజు అంటే మళ్ళా ఇక్కడ ఇద్దరు సభ్యులు ఉన్నారు, మేమేమి మళ్ళీ వారు మాట్లాడితే వీరు మాట్లాడేది ఉంటుంది. దయచేసి సహకరించమని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారేదో మాట్లాడితే మేమేదో మాట్లాడాలి, అదే పోతాం. మళ్ళా ఒక్కసారి సార్ మళ్ళీ మా ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు, మళ్ళా అందరు ఉన్నారు సార్. మళ్ళీ నాకు ఇప్పుడు ఇబ్బంది, చైర్కు సహకరించే కార్యక్రమం చేయాలా? కాదు మల్లన్న ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఎందుకంటే అనేక మీకు గొప్ప అనుభవం ఉంది సార్, మాకంటే గొప్ప అనుభవం ఉంది మీకు. మీరు పార్లమెంట్ సభ్యులుగా కూడా చేసినారు, మేము చేయలే. ఇంకా దయచేసి సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యులకు ఏదైనా అవసరం అనుకుంటే మళ్ళీ అప్రాప్రియేషన్ కూడా ఉంటుంది. ఇప్పటికే 9 అవ్వస్తుంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతాను. పర్వాలేదు, సమాధానం చెప్పవచ్చు మరలా కానీ సార్. సరే, ఈరోజు పెద్దలు మా సహచరులు మరి వివేకానంద్ గారు, అదేవిధంగా పాయల్ శంకర్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, సాంబశివరావు గారు, మహేశ్వర్ రెడ్డి గారు, మరి మల్రెడ్డి రంగారెడ్డి గారు, అనిరుద్ధ్ గారు, చాలామంది, డాక్టర్ వివేక్ గారు, మా లక్ష్మణ్ కుమార్ గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రభాకర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో అనేక మంది, అంటే ఈ లక్ష్మణ్ కుమార్ గారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను 2 గంటల వరకు కంప్లీట్ చేసుకుంటే పూర్తి స్థాయిలో మేము గత సంవత్సర కాలం హయాంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకించి మున్సిపల్ శాఖకు సంబంధించిన రిఫార్మ్స్ కానీ అభివృద్ధి కానీ, దానికి తోడు మా పరిశ్రమల శాఖకు సంబంధించి ఐటీ శాఖకు సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నాలు కానీ చాలా వివరంగా చెప్దామనుకున్న అధ్యక్ష. వారు కూడా అనేక ప్రశ్నలు, అనేక అనుమానాల కంటే ఎక్కువ అపోహలు ఈరోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు అధ్యక్ష. అన్నిటికీ కలిపి, ఎందుకంటే సమయాభావం వలన ఈరోజు మేము కానీ మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పాల్సిన కనీస ధర్మం, బాధ్యత మా పైన ఉంది. ఈరోజు మున్సిపల్ పట్టణానికి సంబంధించి పట్టణీకరణ ఏ విధంగా అవుతా ఉంది? దేశ పట్టణీకరణలో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ముందు వరుసలో ఉంది అధ్యక్ష. దేశంలోనే పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో. రాష్ట్ర జనాభాలో 49.4% మంది పట్టణ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర పట్టణీకరణ రేటు జాతీయ సగటులో 36.6% కంటే ఎక్కువ గణనీయంగా పెరుగుతూ ఉన్న తరుణం మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకోసమే
వేగవంతమైన పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పట్టణానికి సంబంధించిన వృద్ధిలో నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భాగంలోనే మా ఆలోచనలు, మా విధానాలను, అదేవిధంగా మా పాలసీలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీన్నే గుర్తించి వారికి కావాల్సిన కీలక మౌలిక సదుపాయాలను, అదేవిధంగా ఇప్పుడున్న లోపాలను కూడా పరిష్కరించడం మా బాధ్యతగా, ఈ సదుపాయాలను ఇంకా బలోపేతం చేసేటానికి అనేక చర్యలను చేపట్టాం అధ్యక్ష. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ శాఖకు సంబంధించి వారు మంత్రిగా ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున దృష్టి సారించాం అధ్యక్ష. దీని ద్వారా ప్రధానంగా మా ధ్యేయం కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడం, హైదరాబాద్ తన పోటీతత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన సుస్థిరమైన అభివృద్ధిని సాధించడానికి అడుగులకు ముందుకు వేసాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న మన చరిత్రకు సంబంధించిన ప్రాముఖ్యత, మన సాంస్కృతిక వైభవం మరియు ఆర్థిక వృద్ధిలో మొదటి నుంచి చాలా ప్రధానమైన నగరంగా హైదరాబాద్ ఎదిగింది. వ్యూహాత్మకంగా భౌగోళిక స్థానం ఇది. కనెక్టివిటీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రతిభావంతులైన మనకున్న ఒక పెద్ద సంపద, మానవ వనరులకు సంబంధించిన సంపద మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో భవిష్యత్తులో కూడా మరి అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరంగా హైదరాబాదు నిలిచింది. నిలిచే కార్యక్రమాలు ఒక్కరు కాదు, ఇద్దరు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఉన్న ప్రభుత్వాలు ముందుకు కొనసాగిస్తూ ముందుకు నడిపాం అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన చొరవ తీసుకొని భారత ప్రభుత్వం మరియు రక్షణ శాఖకు సంబంధించిన శాఖలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు ఢిల్లీకి కూడా వెళ్ళటం, సంబంధిత మంత్రులతోని సంప్రదింపులు జరిగి దానిలో భాగంగానే ఒక పరిష్కార మార్గాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మెహదీపట్నం స్కై వాక్, SH01, NH44 పై ఎలివేటెడ్ కారిడార్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటి కీలక ప్రాజెక్టుల కోసం రక్షణ భూముల అధికారిక బదిలీ ఇంకా పెండింగ్లో ఉండగానే ఆ పరిష్కార మార్గం గురించి వారితో సంప్రదింపులు జరిగి వీలైనంత వరకు వారి సహకారాన్ని తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికరంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫైనల్ పర్మిషన్ వచ్చేదానికంటే ముందే మా ప్రభుత్వం పనులు ప్రారంభించడానికి ఒక వర్కింగ్ పర్మిషన్, అంటే వర్కింగ్ ప్లాన్ చేసుకొని పర్మిషన్ మంజూరు చేసింది అధ్యక్ష. మరి స్టేట్ హైవేకి సంబంధించిన 1 పారడైజ్ నుండి మా సోదరులు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది అనుకుంటాను. 01 పారడైజ్ నుండి షామీర్పేట్ వరకు 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ మరియు నేషనల్ హైవే 44 పై పారడైజ్ నుండి డైరీ ఫామ్ రోడ్ వరకు 5.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వ్యయం వరుసగా 3,619 కోట్ల మరియు 1,489 కోట్లుగా అంచనా వేసి ఈ ప్రాజెక్టులో హైదరాబాద్ ఉత్తర భాగంలో నార్త్ ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గించడమే కాకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాయి అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియ జరుగుతూ ఉంది అధ్యక్ష. నేషనల్ హైవే 44 కారిడార్కు టెండర్లు చేపట్టదు అధ్యక్ష. మరి స్టేట్ హైవే 1 కారిడార్కు సంబంధించి టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉంది అధ్యక్ష. రాబోయే మరి కాలంలో పూర్తి స్థాయిలో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం
త్వరితగతిన చర్యలు తీసుకొని హెచ్ఎండిఏ పరిధిని 7 జిల్లాల్లో ఉన్న 1059 గ్రామాలను కవర్ చేసి 7259 చదరపు కిలోమీటర్ల నుంచి 11 జిల్లాలలో 1355 గ్రామాలకు కవర్ చేస్తూ 10,472 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తా ఉన్నాం అధ్యక్ష. భవిష్యత్తులో పట్టణ విస్తరణకు అనుగుణంగా మరియు ఈ ప్రాంతాల్లో ప్రణాళికబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం మా ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. మరి RRR పరిధిలోని మొత్తం ప్రాంతానికి సమగ్ర మరియు ఒక రకమైన మౌలిక సదుపాయాలు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తూ బాధ్యతను హెచ్ఎండిఏకి అప్పగించడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఎస్సీబీ, వైటీడీఏ, ఎఫ్సిడిఏ వంటి సంస్థల పరిపాలన పరిధిలోని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్ మధ్య ఉన్న దిశలలో రేడియల్ రోడ్లు నిర్మించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళిక రూపొందించింది అధ్యక్ష. అందులో తొలి ప్రాజెక్టుగా RR1 నిర్మాణాన్ని చేపట్టింది. ఇది 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా ORR వద్ద రావిరాల టాటా ఇంటర్చేంజ్ నుండి అమన్గల్ వద్ద ప్రతిపాదిత RRR వరకు విస్తరించనుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 41 కిలోమీటర్లగా కాగా దీన్ని 2 దశలుగా విభజించాం. మొదటి దశ రావిరాల నుండి మీర్ఖాన్పేట్ వరకు 19.2 కిలోమీటర్లు, రెండవ దశ మీర్ఖాన్పేట నుండి అమన్గల్ వరకు 22.3 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు నిర్మాణానికి 4,030 కోట్లు మరియు భూసేకరణకు సంబంధించి 591 కోట్లు. ప్రస్తుత దశ ప్రజెంట్ టెండర్లు దాఖలైన టెండర్ సమర్పణకు చివరి తేదీ మార్చి 28, 2025. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలోని ప్రాంతాలకు వర్తించే ప్రస్తుత 5 మాస్టర్ ప్లాన్లు వాటి ప్రణాళిక కాలాన్ని చేరుకునే దాటిపోయే దశలో ఉన్నాయి. ఎర్లియర్ మాస్టర్ ప్లాన్స్ ఆర్ సపోజ్ టు బి గెట్ ఎగ్జాస్టెడ్. అందువల్ల 2050 లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం HMR కోసం ఏకీకృత మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ MDP రూపొందించే పనిలో ఇప్పుడు హెచ్ఎండిఏ నిమగ్నమై ఉంది అధ్యక్ష. ఇప్పటికే హెచ్ఎండిఏలో ఈ క్రింద మాస్టర్ ప్లాన్స్ అధ్యయనం చేయడానికి పనులు ప్రారంభించాం. ఇది ప్రతిపాదిత మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2050కి కీలకమైన సమాచారాన్ని అందిస్తారు అధ్యక్ష. ఒకటి, సమగ్ర మొబిలిటీ ప్లాన్. వీరికి సంబంధించిన కన్సల్టెంట్స్ లియా అసోసియేట్స్. ఆర్థిక అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి క్రిజిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ NCPE కన్సల్టెంట్స్ అని ప్రముఖమైన అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఈ కన్సల్టెంట్స్ని ఎంపిక చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు బిల్డ్ నౌ అనే నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. బిల్డ్ నౌ అనే ఒక ఆన్లైన్ భవన నిర్మాణ అనుమతి వ్యవస్థను 2025 మార్చిలో GHMC పరిధిలో ప్రారంభించాం అధ్యక్ష. ఇది ఒకే రాష్ట్రం, ఒకే సింగిల్ ఇంటర్ఫేస్ సూత్రానికి అనుగుణంగా భవన నిర్మాణాల ఆమోదాల ప్రక్రియను సులభతరం చేయడానికి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఈ వ్యవస్థ గణనీయంగా సామర్థ్యాన్ని, ఖచ్చితత్వాన్ని, అదేవిధంగా పారదర్శకతను పెంచి భవన నిర్మాణ అనుమతి ప్రక్రియను వేగవంతం చేస్తుంది అధ్యక్ష. కేవలం అనుమతులనే వేగవంతం మంజూరు చేయడం మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ద్వారా పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టుల నియంత్రణ, భద్రతా ప్రమాణాలను చేయడం ద్వారా తెలంగాణ పట్టణాభివృద్ధి నాణ్యత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది అధ్యక్ష. 2025 ఏప్రిల్ 10వ తేదీ నాటికి హెచ్ఎండిఏ మరియు తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది నేను రెస్పాన్స్ టైం కానీ దీంట్లో ఉన్న ప్రత్యేకతను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంతపూర్వకం ఉన్న అప్లికేషన్కు సంబంధించి బిల్డ్ నౌకు సంబంధించిన డిఫరెన్స్ ఏంటంటే అధ్యక్ష, బిల్డ్ నౌ విధానాన్ని ఈరోజు మేము ఈ భవన నిర్మాణ అనుమతి వ్యవస్థ గతంలో ఉన్న అనుమతి వ్యవస్థకు సంబంధించి 2 నెలల నుంచి 5 నెలలు పడతా ఉండే. ఇప్పుడు అధ్యక్ష
ఇది ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు గౌరవ సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్డ్ నౌ అనే అప్లికేషన్ ద్వారా కేవలం 10 నిమిషాల్లో ఈ భవన నిర్మాణ అనుమతి వ్యవస్థను పాటించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎందుకంటే టెక్నాలజీని ఏ విధంగా హార్నెస్ చేస్తూ, టెక్నాలజీని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం, కార్యాచరణ, ఒక ఫెసిలిటీని క్రియేట్ చేసే భాగంలో మున్సిపల్ శాఖకు సంబంధించిన మా అధికారులు కష్టపడి మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీన్ని మేము ప్రజల అందుబాటులో ఉంచాం. రాబోయే కాలంలో యూజర్ ఇంటర్ఫేస్తోని దీంట్లో ఉన్న సమస్యలను కూడా దాన్ని ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల కాల సమయం కాకుండా వెంటనే ఎట్ ఎ గో ఇచ్చే కార్యక్రమం కూడా రాబోయే కాలంలో డేటాను అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మరి చాలా విషయాలు కూడా నేను చెప్తూ మళ్ళా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూడా తప్పకుండా జవాబు చెప్తాను. ఈరోజు మెట్రో రైల్ సంబంధించిన ఫేజ్ 2 ఇది చాలా ప్రధానమైన అధ్యక్ష. ఆనాడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే చాలా మందికి కూడా తెలుసు. ఆనాడు ఉన్న యూపీఏ ప్రభుత్వంలో మెట్రో రైల్ నిర్మాణం గురించి పెద్దలు జైపాల్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న తరుణంలో మరి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మెట్రో రైలుకు సంబంధించి ఈరోజు హైదరాబాద్కు వచ్చిన మెట్రో రైలు ఆ రోజు యూపీఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టాం. పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపట్టి ముందుకు తీసుకెళ్లినాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉండే, బాధ్యత ఉందే, కానీ వారి ప్రాధాన్యతలు వేరు అనే అంశం మీద వారు వెళ్ళటం జరిగింది. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి మా ఆలోచన, మా కర్తవ్యం, మా దృష్టి, మా లక్ష్యం అంతా కూడా హైదరాబాద్ నలువైపుల 4 దిక్కుల కూడా మెట్రో రైలు విస్తరణ చేయాలి అని మొదటగా అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు ఆలస్యమైంది. మళ్ళొక్కసారి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మారు. తిరిగి తీసుకొచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే మరి మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించి దాదాపు 76.4 కిలోమీటర్ల పొడవున 5 ఎక్స్టెన్షన్ కారిడార్లను చేపట్టడానికి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. దీని అంచనా వ్యయం 24,269 కోట్ల అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి ప్రాంతాలను అనుసంధానం చేయడంతో పాటు సమాన వృద్ధిని ప్రోత్సాహం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టు డిపిఆర్ భారత ప్రభుత్వ ఆమోదానికి సమర్పించబడ్డది అధ్యక్ష. హైదరాబాద్ ప్రధాన నగరం మరియు అదేవిధంగా పరిసరాల ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం ఫేజ్ 3 కూడా మేము ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ మిస్సింగ్ లింక్స్ రోడ్లను కూడా ఖరారు చేశాం. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలోని మరియు సమీపంలో ఉన్న 10 పట్టణ స్థానిక సంస్థల్లో 49 రోడ్లను గుర్తించి 2 ప్యాకేజీలలోని అభివృద్ధి విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల పరిపాలన అనుమతి ఇచ్చింది అధ్యక్ష. మరి ప్యాకేజ్ 1 ద్వారా మొత్తం 56.42 కిలోమీటర్ల మేర 24 రహదారులు, 698.20 కోట్లకు టెండర్లు ఆహ్వానించబడడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్యాకేజ్ 2 మొత్తం 63.30 కిలోమీటర్ల మేర 25 రహదారులు, 801 కోట్ల రూపాయల 80 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. వివేకానంద అడుగుతూ ఉంటారు అధ్యక్ష, ఏమి ఒట్టిగానే పేపర్లు కనబడతా ఉన్నాయని. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంతర్గత వనరుల ద్వారా ఉన్న ఇంటర్నల్ రిసోర్సెస్ ద్వారా ఆర్థిక సంస్థల నుండి కూడా రుణాలు సేకరించి హెచ్ఎండి ద్వారా దీన్ని అమలుపరిచే కార్యక్రమాన్ని కూడా ముందుకు పెడతా ఉన్నాం అధ్యక్ష. మొదటిసారి మరి ఎంఏయుడికి సంబంధించిన శాఖలో జిఐఎస్ ఆధారిత కార్యక్రమాలకు సమగ్ర వేదికగా జిఐఎస్ హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారి. దీని ద్వారా మంచి పాలన, మెరుగైన నాణ్యత నిర్ణయాలు, వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి సాధ్యమవుతుందని ఆలోచన చేసే ఈ జిఐఎస్ హబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ జిఐఎస్ ఆధారిత ఆస్తులు మరియు యుటిలిటీ సర్వేకు సంబంధించిన అంశాలు కూడా సభ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. ఈ జిఐఎస్ ద్వారా
ఆస్తులు మరియు యుటిలిటీ సర్వీస్ జిహెచ్ఎంసి ఇప్పటికే ప్రారంభించింది అధ్యక్ష. ఈ కార్యాచరణ ప్రణాళికలో సమగ్ర బేస్ మ్యాప్ను రూపొందించడం, ఇంటింటి సర్వేను నిర్వహించడం, గ్రౌండ్ ట్రూతింగ్ వంటి దశలు కూడా దీంట్లో ఉంటాయి అధ్యక్ష. పౌరులకు ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ సేవలను అందించడానికి ఈ ప్రక్రియ ఓఆర్ఆర్ పరిధిలోని మొత్తం ప్రాంతానికి విస్తరించడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. హైదరాబాద్ మౌలిక సదుపాయాలను మార్చడం, హైదరాబాద్కు సంబంధించిన సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ HCT ప్రధాన లక్ష్యం ఈరోజు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాలి, తద్వారా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. 5/12/2024 ఆనాడు 5,942 కోట్ల వ్యయంతో 23 భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది అధ్యక్ష. HCT ప్రాజెక్ట్ అనేక కీలక రంగాలపై దృష్టి పెడతా ఉంది. వీటిలో ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ఎక్కడైతే మెయిన్ క్రాసింగ్ ఉంటాయో ఆ కూడలిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరి గ్రేడ్ సపరేటర్లను, ఫ్లైఓవర్లను, అండర్ పాస్ నిర్మాణం, ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ 1,090 కోట్ల అంచనా వ్యయంతో 6 గ్రేడ్ సెపరేటర్లను చేపట్టడానికి మరి పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మా ప్లానింగ్తో పాటు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో పరిపాలన అనుమతులు ఇస్తూ దాని తదుపరి టెండర్ దశకు తీసుకొచ్చి ఈ 14 నెలల కాలహయంలో చేసిన మా ఆలోచన విధానానికి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. రోడ్లకు సంబంధించిన విస్తరణ ప్రాజెక్టు, పెరుగుతా ఉన్న వాహనాల రద్దీకి అనుగుణంగా జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, ఇతర హై ట్రాఫిక్ ప్రాంతాల్లో ప్రధాన రహదారుల విస్తరణ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా దాంతో ఆగకుండా టన్నల్ కారిడార్లు మరియు అధునాతనమైన వర్షపు నీటి కాలువల వ్యవస్థలను నిర్మించడానికి మేము కూడా ఈరోజు ఈ అభివృద్ధిని చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. పాదాచరులకు ఈరోజు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, సురక్షితంగా మరియు నడక సౌకర్యాన్ని మెరుగుపరచడానికి మరి పెడస్ట్రియన్కి సంబంధించిన ఒక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పోతా ఉన్నాం. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశలో తొందరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ టెండర్ దశలో ఉన్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ రీజనరేటింగ్ ప్రాజెక్ట్ అధ్యక్ష. I am here to state on record, it's not a beautification project. Absolutely, it's a regeneration project which will help. With this project, we will bring the beauty and glory to the life and the quality of the people. That is what we meant. Moosi Riverfront project కు సంబంధించి హైదరాబాద్ నగర విస్తీర్ణక ఇది కీలకమైన పట్టణాభివృద్ధి కారిడార్గా అభివృద్ధి చేయడం మా లక్ష్యమని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా చేపట్టాలని చాలామంది చాలా సందర్భాల్లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అని దానికి సంబంధించిన అథారిటీని క్రియేట్ చేసి ఒక చైర్మన్ను ఎంపిక చేసుకొని ఇప్పుడున్న గౌరవ శాసన సభ్యులు ఉన్నారు. మరి అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు ఉండే అప్పుడు దానికి సంబంధించి మరి వారు ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, కానీ పూర్తి స్థాయిలో సహకారం అందలే ప్రభుత్వం నుంచి. నామమాత్రంగా మిగిలిపోయింది ఆ బోర్డు, నామమాత్రంగా ఉండిపోయారు ఆ చైర్మన్. మరి ఈరోజు ఏం చేయలేని పరిస్థితుల్లో దాని తర్వాత బీజేపీకి సంబంధించిన ప్రతి మేనిఫెస్టోలో కూడా మూసీ నదికి సంబంధించిన వారు పెట్టిన అంశం ఏంటంటే సుందరీకరణ అని పెట్టారు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా ఈరోజు అందరి లక్ష్యం కూడా మూసీ నది పరిహారక ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత వాసులకు క్వాలిటేటివ్ లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టారని మేము పాజిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మేము పెట్టింది డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఎకనామిక్ ప్రాస్పారిటీ అధ్యక్ష.
అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఒక క్వాలిటేటివ్ లైఫ్ ఇవ్వాలి. మీరు మేము ఏ విధంగా ఉంటా ఉన్నామో అదే విధంగా ఆ విధమైన వారికి కూడా జీవన ప్రమాణాలు అందియాలనే ఒక ఉద్దేశం, ఒక లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న వైనాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నగర విస్తీర్ణకు సంబంధించి ఈ పట్టణాభివృద్ధి కారిడార్గా అభివృద్ధి చేయడం, అదేవిధంగా దీంట్లో మొదటి దశ గాంధీ సరోవర్ ప్రాజెక్టు, ప్రస్తుత బాపు ఘాట్కు సంబంధించిన పరిసరాలను అభివృద్ధి చేసి మరి దీన్ని కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది అధ్యక్ష. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి వనరులను పెంచడానికి మరియు మూసీ నది పునర్జీవనం కోసం 7,360 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి ఫేజ్ 2 and 3 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి అధ్యక్ష. మిరాలం ట్యాంక్, అదేవిధంగా దానికి చుట్టుపక్కల ఉన్న 2.65 కిలోమీటర్ల పొడవుతో ఉన్న కేబుల్ స్టెడ్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రణాళికలో ఉంది అధ్యక్ష. దుండిగల్లో 14.5 మెగావాట్లు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ 2024 మార్చిలో ప్రారంభమైంది అధ్యక్ష. SBM 2.0 కింద 107 పట్టణ స్థానిక సంస్థల్లో 98 త్రాగునీటి సరఫరా మరియు 9 మురుగునీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పనులు 5,385 కోట్ల అంచనా వ్యయంతో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఏం జరుగుతూ ఉన్నాయి అని చెప్తా ఉంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని మా గౌరవ శాసనసభ్యులు వివేక్ గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్తా ఉన్నాం. అనేక అనుమానాలు వ్యక్తం చేసింది కనుక మూసీ నది కాలుష్యాన్ని నివారించేందుకు 39 కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్లను STPsని అమృత్ 2.0 పథకం కింద హ్యామ్ విధానంలో 38 మరియు PPP మోడల్లో 1 నిర్మాణ దశలో ఉన్నాయి. అదేవిధంగా 2,523.83 కోట్ల అంచనా వ్యయంతో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ UIDF కింద 12 త్రాగునీటి ప్రాజెక్టులు మరియు 11 మరుగునీటి ప్రాజెక్టులను మొత్తం 23 ప్రాజెక్టు పరిశీలన దశలో ఉన్నాయి. HMDAలో 8 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు UDAలను అధికార పరిధిని విస్తరించడంతో పాటు 20 కొత్త UDA మరియు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే ప్రత్యేక అభివృద్ధిని సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మా సోదరులు రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరం ఏముందంటే వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించి ఈరోజు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వరంగల్ మాస్టర్ ప్లాన్ మొట్టమొదటిసారి అధికారికంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటించడం జరిగింది అధ్యక్ష. 4,170 కోట్ల అంచనా వ్యయంతో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పరిపాలన అనుమతి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 90 కోట్ల వ్యయంతో నిర్మించే కాళోజీ కళాక్షేత్రం అసంపూర్తిగా మర్చిపోయినరు. ఏదో నామకే వాస్తే మిగిలిపోయి అక్కడ ఉన్న దాన్ని ముఖ్యమంత్రి గారు స్వయాన మనం వచ్చిన తర్వాత చేయాలని మా వరంగల్కు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు, మా మంత్రులు అందరూ కూడా పూనుకొని ఈరోజు 90 కోట్ల రూపాయలతో నిర్మించబడ్డ కాళోజీ మీరు ఎందుకు చేయలేకపోయినరు? కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ధికి 187 కోట్ల విడుదల కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ నగరానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 244.23 కోట్లు మంజూరు చేయడంతో పాటు అదనంగా బడ్జెట్లో 50 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. 2025-26 బడ్జెట్లో వరంగల్లోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి 250 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మొట్టమొదటిసారి అన్ని వేల కోట్ల రూపాయలను ఇవ్వటం మా ప్రత్యేకత అని మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు 18 కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అవి అశ్విరావుపేట, స్టేషన్ గన్పూర్, ఏదులాపురం, కే సముద్రం, దేవరకద్ర, మద్దూరు, చేవెళ్ళ, మోయినాబాద్, గడ్డిపోతారం, గుమ్మడిదల,
ఇస్నాపూర్, కోహిర్, బిచ్కుండ, కల్లూర్, ఆలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మరియు ములుగు. ఈరోజు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి మేము స్వల్పకాలిక అదేవిధంగా లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా ఆలోచన చేస్తూ స్వల్పకాలిక ప్రణాళికలో డిటిసిపి కింద ముఖ్య పట్టణాల కోసం, ప్రధానమైన పట్టణాల కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. బిల్డ్ నౌ కార్యక్రమాలను కూడా నిర్వహణ చేస్తూ అన్ని పట్టణాలను కూడా విస్తరణ చేయాలి. ఎల్ఆర్ఎస్ 2020 సమస్యలను తక్షణమే పరిష్కారం చేసి అనుకున్న సమయంలో మీరు చేయలేని సార్ మేము ఆ రోజు ఎందుకు చేయలేకపోయినరు సార్? వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని చేయలేకుంటే దానికి ఉన్న సమస్యలను పరిష్కారం చేసి ఈరోజు ఆ దరఖాస్తులను స్వీకరించి దాని పరిష్కారం చేస్తూ అనేక సంవత్సరాలుగా డబ్బులు కట్టి వేచి చూస్తా ఉన్న ప్రజానికానికి పరిష్కార మార్గాన్ని అందించాం అధ్యక్ష. రాష్ట్ర పట్టణ ప్రణాళిక మరియు భవన ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి పిహెచ్కి సంబంధించి అమృత్ కింద 5,385 కోట్ల అంచనా వ్యయంతో 98 పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటికి సరఫరా ప్రాజెక్టులు మరియు 9 యుఎల్బిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టుల నిర్మాణం. అమృత్ 2.0 ట్రాన్స్ ద్వారా 380.11 కోట్లతో 130 పట్టణ స్థానిక సంస్థల్లో 142 చెరువుల పునర్జీవనం మరియు పార్కులు, గ్రీన్ స్పేసులు ప్రాజెక్టులు అభివృద్ధి చేయటం. ఎస్బిఎం 2.0 కింద 3,769.34 కోట్ల అంచనా వ్యయంతో 101 యుఎల్బిలో మొత్తం 10 సంవత్సరాల నిర్వహణలతో సహా 455 ఎంఎల్డి సామర్థ్యంతో ఐఎన్డి నిర్మాణాలతో పాటు 115 ఎస్టీబీల నిర్మాణం చేపట్టడం. దీస్ ఆర్ ఆల్ అవర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. That you have specified. You should have started. I am not disputing, but you never calculate what will be the population hence from 10 years. You never had a proper master plan. I am telling you. I'll just focus on the water also. It's so surprising and shocking for me when you have not put your energies and interest keeping in view of the growing population. I'll just show the statistics, sir. It's the same statistic, it's the same officers who have been sitting there. It's the same, but the change of the regime from here and there, but the statistics will remain same as it is. I'll come down to you, sir. Definitely I'll come down to you. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని అంటే మీరు సజెషన్స్ ఇచ్చే కార్యక్రమాల్లో మేము వీఆర్ బ్రాడ్ మైండెడ్ సార్. ఈరోజు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశాం. దీంట్లో ఇది కాదు, రేపు మహానగరంగా మనం తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో పెరుగుతున్న జనాభాని, పెరుగుతున్న అవసరాలను దృష్టి పెట్టుకుని ఇది సరిపోదు, ఇది మీరు చేయండి అని మీరు ముందుకు రండి. తప్పకుండా ముఖ్యమంత్రి గారే వారు స్వయాన మిమ్మల్ని అందరినీ కూడా స్వీకరించి ఈరోజు మాకు పెద్ద హృదయంతో ఈరోజు మీరు కానీ మేము కానీ మొత్తం రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈ భాగ్యనగరానికి సంబంధించి ఈ హైదరాబాద్ నగరంకి ఏ పేరుందో మొత్తం ప్రపంచ దేశ స్థాయిలోనే ఒక ప్రధానమైన నగరంగా నిలవాలనే ఒక ఆలోచన. మేము ఈరోజు చెప్తలేం, మేము లండన్ చేస్తామని చెప్తలేం. ఈరోజు హైదరాబాద్ని హైదరాబాద్గానే నిలుస్తాం. రేపొద్దున లండన్ వాసులు కానీ ఆ రోజున న్యూయార్క్ వాసులు కానీ లేకుంటే ఇతర ప్రాంతాల వాసులు వాళ్ళు అడిగి చెప్తారు అధ్యక్ష, ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత మేము హైదరాబాద్ లాగా నిర్మాణం చేస్తామని ఆ వెస్టినేషన్కి సంబంధించిన దేశంగా మేము అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది మా లక్ష్యం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు అనేక సందర్భాల్లో మీరు డాలస్ అన్నారో, టర్కీ అన్నారో, ఇస్తాంబుల్ అన్నారో, లేకుంటే మా కరీంనగర్ను కూడా ఏదో చేస్తామన్నారు సార్. సంతోషం. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్ సార్. But our vision is different and your vision is different. You have put a parameter as London as a parameter. We are putting Hyderabad as a parameter and we will reflect this Hyderabad will become a parameter and somebody has to say that they have to become like Hyderabad.
So your vision is different or our vision is different, Adhyaksha. And I'm telling you, Adhyaksha, we will stand by it. We are so committed. We will work for it. నేను ఈ రోజు కూడా చెప్తాను, మహానగరం నిర్మాణం చేయాలనే దృక్పథంతో పోతా ఉన్నాం. ఎన్ని అడ్డంకులు వారు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో మేము పాలు పంచుకోమని అవరోధాలు సృష్టించిన మా లక్ష్యం, మా గోలు, మా ప్రజలకు సంబంధించిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. కానీ మేము అవరోధాలు సృష్టించకుండా ఓ మంచి ఆలోచన ఇవ్వమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఈరోజు కోరుతా ఉన్నా, మీరు వివేక్ గారు, నేను మాట్లాడలే, మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ నో సార్, ఐ కమ్ డౌన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్. సార్ ఐ థాట్ ఆఫ్ సార్ వివేక్ గారు, నాకు వివేక్ గారు అంటే గౌరవం, ఆలోచన పరుడు. ఈరోజు మేము సార్, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈల్డ్ సార్, బికాజ్ ఐ నెవర్ స్పోక్. ఐ హావ్ హర్డ్. నేను 10 గంటల నుంచి, ఇంతకుముందు మా సోదరిమని చెప్పినట్టు, మా సునీతమ్మ చెప్పినట్టు 10 గంటల నుంచి వెయిట్ చేస్తాను. యాజ్ ఎ మినిస్టర్గా మీరు మంచి ఆలోచనలు ఇస్తారు, సజెషన్లు ఇచ్చారని 10 గంటల నుంచి 9 గంటల వరకు కూడా వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు నన్ను ఈల్డ్ కమ్మంటే ఇది న్యాయమా అధ్యక్ష? ఇది న్యాయమా అధ్యక్ష? ఈరోజు మీరు చెప్పిన అన్ని మంచిగా రాసుకున్నాం. I'll definitely give reply to each and every question you raised, Adhyaksha. I don't have any hassles. మీరు ఇంకా ఇది కాదు, ఇది మంచి చేయండి అని చెప్పండి, దాన్ని కూడా స్వీకరిస్తాం అధ్యక్ష. దానికి ఇష్యూ లేదు అధ్యక్ష. ఈరోజు నేను చెప్పేది చెప్పండి, మీరు రాసుకోండి. దీనికి సంబంధించి కూడా మళ్ళొక్కసారి మాట్లాడదాం. ఈరోజు నేను రంగారెడ్డి జిల్లా మంత్రిగా, నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ పుట్టింగ్ ఫార్వర్డ్ ద డిమాండ్ ఆఫ్ దిస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. I will carry forward whatever that is being raised by honorable members to our honorable chief minister too. And I have a commitment, I have a responsibility. Sir Adhyaksha, ee roju UIDF kinda ee kindi ప్రాజెక్టులను చేపట్టాలని మొత్తం 2523.83 కోట్ల రూపాయలతో 7 ULBలో 12 నీటి సరఫరా ప్రాజెక్టులు మరియు 4 ULBలో 11 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టులను చేపట్టడం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి యుఐడిఎఫ్ కింద 2 దశల్లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పరిపాలన అనుమతి ప్రకారం 6 ప్రాజెక్టులకు 3 యుఎల్బీలలో 4 నీటి సరఫరా ప్రాజెక్టులు మరియు 1 యుఎల్బీలో 2 యూజీడీ ప్రాజెక్టులను ప్రతిపాదనలకు ప్రభుత్వానికి సమర్పించారు. రెండవది అధ్యక్ష, 3018 కోట్ల రూపాయలకు ఎన్హెచ్బి వాటా ద్వారా 2235 కోట్ల రూపాయలు, 17 నీటి సరఫరా ప్రాజెక్టు, 12 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు మరియు 19 వరద నీటి కాలువల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి గుర్తించి మరి ముందుకు కొనసాగిస్తా ఉన్నాం అధ్యక్ష. 140 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 807 టీపీడీ వ్యర్థాలను శుద్ధి చేయడానికి 7 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయటం, కాల పరిమితి కూడా ఒక 3 సంవత్సరాల కాలంలో దీన్ని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తా ఉన్నాం అధ్యక్ష. 329.14 కోట్ల అంచనా వ్యయంతో 125 పట్టణ స్థానిక సంస్థల్లో కాంపోజ్ యూనిట్లు మరియు డిఆర్సీసీల ద్వారా 1376 టీపీడీ వ్యర్థాలను ప్రాసెస్ చేయడం, అది కూడా ఒక 2 సంవత్సరాల కాలంలోనూ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అధ్యక్ష. 176 కోట్ల అంచనా వ్యయంతో 95 ఎఫ్ఎస్టిపి 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేయాలని ముందుకు సాగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా నేను చెప్పాలంటే అధ్యక్ష అనేక అంశాలు ఉన్నాయి. ఐ విల్ గివ్ ఇట్ బికాస్ సో మచ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్ దేర్. ఇట్స్ నాట్ అబౌట్ స్టాటిస్టిక్స్. దిస్ ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్. మీకు అందరికీ కూడా మా చిత్తశుద్ధిని చెప్పడానికి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా ఆలోచన విధానాన్ని మీతో షేర్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుంటా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఫ్యూచర్ ప్లాన్స్, దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ అండ్ అవర్ గోల్స్ 4 సంవత్సరాల కాలంలో హెచ్ఎంఆర్ఎల్ దశ 2 ప్రాజెక్టులు అమలు చేయాలి. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీతో పాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు అన్నిటికీ కూడా మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలి. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాల్లో పాటు ఇతర యుఐడిఏ ప్రాంతాలు మరియు ప్రధాన మున్సిపాలిటీలో జిఐఎస్ హబ్లు అమలు చేయాలి. భూసేకరణ పథకం, స్థానిక ప్రాంత ప్రణాళికలు, ప్రాంతీయ ప్రణాళికలు, రవాణా ఆధారిత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిగి
సమగ్ర పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక చట్టాన్ని అమలు చేయాలని ఈరోజు దీర్ఘకాలిక ప్రణాళికలో పెట్టుకున్నాం అధ్యక్ష. మెరుగైన మౌలిక సదుపాయాలు, నగర ప్రణాళికబద్ధమైన విస్తరణ కలిగి ఉండటానికి అన్ని పట్టణ సంస్థల్లో భూసేకరణ పథకాల ద్వారా మాస్టర్ ప్లాన్లు అమలు చేయాలని, అదేవిధంగా విలీనమైన ప్రాంతాల్లో సహా అన్ని యుఎల్బిలో 100% 24 గంటలు ప్రతి వారం 24x7 నీటి సరఫరాకు వీలైనంత త్వరగా సిద్ధం ఉండేలా 100% నీటి సరఫరా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అన్ని యుఎల్బిలో సమగ్ర మరుగునీటి మరియు వర్షపు నీటి మౌలిక సదుపాయాలను అందించాలని, అన్ని యుఎల్బిలో దశల వారీగా అండర్ గ్రౌండ్ మురుగునీటి పథకాలను చేపట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వరంగల్ పురపాలక సంస్థ ఏదైతే GWMC పరిధిలోని ప్రణాళికలు, దేవనూరు వద్ద ఈకో పార్క్ అభివృద్ధి, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి, భూసేకరణ ద్వారా కొత్త టౌన్షిప్ల అభివృద్ధి, భద్రకాళి చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి, ఈరోజు GHMC పరిధిలోని కొన్ని ప్రణాళిక అంశాలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి మరి స్మార్ట్ బిన్స్ ప్రవేశపెట్టి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నిరోధించడం మరియు వ్యర్థాల నిర్వహణ మెరుగుపరచడం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయినా కానీ యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ నిర్మాణ మరియు పునర్వినియోగ వ్యర్థాలను అరికట్టడం ద్వారా ఈరోజు మా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన SRDP ఫ్లైఓవర్ల పనులను పూర్తి చేస్తూ ఉన్నాం. మొదటి దశలో మంజూరైన HCT ఫ్లైఓవర్లు మరియు రహదారి విస్తరణ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం, భవన అనుమతి ప్రక్రియ సులభతరం చేయడం కోసం బిల్డ్ నౌను ఇంతకుముందు చెప్పినట్టు ప్రవేశపెట్టడం, భవిష్యత్తులో తదుపరి దశలో ఆధునిక వీధి లైటింగ్ వ్యవస్థకు మార్చడం, నగరంలో మరి వర్షపు నీటి మాస్టర్ ప్లాన్ తయారీ మరి వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం SNDP రెండో దశ పూర్తి చేయడం, నగరంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కారం చేయడానికి ఆధునిక రోడ్డు ట్రాఫిక్ సిగ్నలింగ్ మరియు పార్కింగ్ విధానాలను అమలు తీసుకురావడం. ఈరోజు నేను మరొక విషయం అధ్యక్ష, ఈరోజు GHMCతో పాటు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించిన అంశం 17,212.69 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో 7,444 కిలోమీటర్ల మురుగునీటి పారుదల నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి సమగ్ర మురుగునీటి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. రింగ్ మైన్ ప్రాజెక్ట్ కింద 5,500 కోట్ల రూపాయలతో ORR వెంట 3,000 mm వ్యాసం గల MS పైప్ లైన్లు, రేడియల్ మైన్స్ మరియు రిజర్వాయర్స్ నిర్మాణం, 158.6 కోట్ల వ్యయంతో NRD మేనేజ్మెంట్ కోసం నెట్వర్క్ను మెరుగుపరచడం, 100 మెగావాట్ల సోలార్ ఆన్ గ్రౌండ్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్టులు అమలు చేయాలి. మొదటి 2 సంవత్సరాల్లో చేసిన ఖర్చు ఈరోజు మొత్తం మీరు అడిగారు కనుక పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు చేశారు, ఏం చేశారు మీరు అని చెప్పమన్నారు కనుక అన్ని చెప్పే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈరోజు నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ప్రభుత్వంలో ఆనాడు ఉన్న TRS పార్టీ ప్రభుత్వంలో 2014-15 2015-16 నుంచి పూర్తి స్థాయిలో వివరాలున్నాయి. విడుదలైన నిధులు పోలిస్తే ఈరోజు వాస్తవంగా విడుదలైన నిధులు బడ్జెట్ అంచనాలకు సంబంధించి చూస్తే సగటున, నేను అన్ని చదువుతలేను, సగటున 41% నిధులు విడుదల కావడం జరిగింది అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ ప్రాసెస్ ప్రొసీజర్స్కి సంబంధించి పొలిటికల్ కమిట్మెంట్, విల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, బాటిల్ నెక్స్ ఇవన్నీ కూడా అధిగమించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మనం అనుకుంటాం స్పీడ్గా 100 మీటర్స్ పరుగు చేయాలని, అనేక బాటిల్ నెక్స్ వస్తాయి మధ్యలో, కొన్ని పాలసీ విధానాల్లో మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దానికి చట్టాలు తీసుకురావాల్సి వస్తుంది. లేకుంటే ఆ పరిపాలన యంత్రాంగానికి సంబంధించిన ఆ యంత్రాంగం గత ప్రభుత్వానికి సంబంధించిన మరి అలసత్వం ప్రదర్శించడం కూడా మాకు ఇబ్బందిగా తరవుతుంది. దాన్ని కూడా అధిగమించే ప్రయత్నంలోనే ఉన్నాం. అయినా కానీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మేము ఈరోజు విడుదలైన నిధులకు సంబంధించి మీకంటే మెరుగైన రీతిలో ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా
నిధులను విడుదల చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు బీటీ నేను చెప్తాను, ఆ లెక్క కూడా ఉంది సార్ చెప్తాను. బీటీ సీసీ రోడ్ల మరియు ఎస్డబ్ల్యూ డ్రైన్ల మరియు మరుగునీటి కాలువల పనులు మొదలుపెట్టాం. ఓపెన్ సెస్లకు సంబంధించి మరి కాంపౌండ్ గోడల నిర్మాణం కార్యక్రమం కానీ పూడికతీత పనులను కమ్యూనిటీ హాల్ మరియు శ్మశాన వాటికలకు సంబంధించి అభివృద్ధి చేయటం. ఈరోజు మేము మరి 1500 కోట్ల వ్యయంతో కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు 3ని ప్రారంభించడం, 1964 కోట్ల వ్యయంతో గోదావరి త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్ 1 కింద ప్రారంభించడం, 1700 కోట్ల వ్యయంతో జిహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్లో నీటి సరఫరా పంపిణీ నెట్వర్క్ ప్రాజెక్టు మంజూరు చేయటం, దానికి తోడు మరి కొత్త మున్సిపాలిటీస్ ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మెట్రో వాటర్ కింద ఈరోజు మీరు అడుగుతా ఉన్నప్పుడు మేము రిలీజ్ చేసే శాతం కూడా 52%. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష, ఒక్క సంవత్సర కాలంలోనే ప్రొసీజర్ని సెటరేట్ చేసుకొని ఒక డిసిప్లిన్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా జంట నగర వాసులకు సంబంధించి మంచి నీటికి సంబంధించిన ఎద్దడి ఎప్పుడు రాకూడదు అనే ఒక ప్రయత్న భాగంలోనే చాలామంది చెప్తున్నారు నిధులు రిలీజ్ కాలే కనుక పనులు కాలేదని. ఈరోజు మీకంటే ఎక్కువ స్థాయిలో రిలీజ్ చేసే కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మరి కేశవపురం ప్రాజెక్టు 4770 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించాం. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లకుండా 7 సంవత్సరాలు వృధా చేసి చివరకు వదిలేసింది అధ్యక్ష. దీని కారణంగా హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలను తీర్చే గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఈ నిర్లక్ష్యమే హైదరాబాద్ నగరంలో ప్రస్తుత తాగునీటి సంక్షోభానికి ప్రధానమైన కారణమని అందరూ అనుకుంటాను అధ్యక్ష, మేం కాదు. ఈరోజు ప్రభుత్వం 100 MGDల నీటి కొరత మరియు భవిష్యత్తుల అవసరాన్ని తీర్చడానికి గోదావరి ఫేజ్ 2 అదేవిధంగా ఫేజ్ 3 ప్రాజెక్టులకి 7,360 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అధ్యక్ష. మల్లన్న సాగర్ వద్ద నుంచి నీటిని తీసుకునే ప్రణాళిక చేయకుండా మరియు ముందుకు తీసుకెళ్లకుండా ఓఆర్ఆర్ పరిసరాల గ్రామాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో 2వ దశ కింద జలాశయాలను నిర్మించారు. ఫలితంగా నిర్మించిన రిజర్వాయర్లను ఉపయోగించుకునేందుకు తగిన నీటి లభ్యత లేకుండా పోయింది. ఆపరేషనల్ ఆదాయం మరియు వ్యయానికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. దాంట్లో డిస్కామ్లకు విద్యుత్ బకాయిలను చెల్లించలేకపోయింది మరియు 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 3032.49 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. బకాయిలు చెల్లింపు కోసం డిస్కామ్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తూ ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా మెట్రో రైలుకు సంబంధించి HMRL కింద నగరవాసుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మెట్రో రైలు విస్తరణకు గత ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు వారి ప్రాధాన్యత ఎక్కడో కాళేశ్వరం దగ్గర ఉండే, కానీ మా ప్రాధాన్యత అన్ని రంగాలపైన ఉంటుందని ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మెట్రో విస్తీర్ణ నిర్ణయాలు ప్రయోజనాలు పరిగణించకుండా స్వలాభం తప్పుడు నేనేమన్నా తప్పు మాట్లాడినా, తప్పేమని మాట్లాడినా? కాళేశ్వరం కూలిపోయింది అన్ననా? అనలే కదా. కాళేశ్వరం కూలిపోయిన ప్రాజెక్ట్ మీ ప్రాధాన్యత అనలే కదా సార్. నేను ఎందుకు సార్ మీరు రియాక్ట్ అవుతుండ్రు? ఈరోజు మెట్రో విస్తీర్ణ నిర్ణయాలు ప్రయోజనాలు పరిగణించకుండా స్వలాభం తప్పుడు ప్రాధాన్యతల ఆధారంగా మీరు తీసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో అనవసరమైన ఘర్షణ ఫలితంగా ఆచరణీయమైన ప్రాజెక్టులు కూడా కార్యరూపం దాల్చలేదని ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మేము కాదు అనుకునేది, ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను గత పాలనలోనే మొదటి 2 సంవత్సరాల్లో 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ విడుదల ప్రతిపాదికను మెరుగ్గానే ప్రయత్నం చేసిందని, లేకపోతే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి కాంట్రాక్షన్ అగ్రిమెంట్లో ప్రభుత్వ తప్పిదం ఏర్పడి భారీ ఫైన్స్ జరిమానాలు పడే పరిస్థితి వచ్చింది. అయితే ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే వాస్తవ విడుదలలో భారీ తగ్గింపులు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. మెట్రో రైల్ ప్రాజెక్ట్ విస్తరణ నిర్లక్ష్యం చేయబడ్డది. దీని ఫలితంగా మెట్రో నెట్వర్క్
పరంగా ఢిల్లీ తర్వాత నేను మొన్న కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉండే 2014 కంటే ముందు. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? 9వ స్థానంలోకి వెళ్ళిపోయాం అధ్యక్ష. 9వ స్థానానికి అంటే ఇతర పట్టణాల్లో ఆ విధంగా విస్తరణ జరిగితే ఈ 10 సంవత్సరాల కాలంలో రెండో స్థానంలో ఉన్న మన మెట్రో 9వ స్థానానికి పోయింది. ఇది మేము కాదు, నివేదిక చెప్తా ఉంది. రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ మరి గౌరవనీయులు మాజీ సీఎం గారు డిసెంబర్ 22లో మరి ఆర్భాటర్లతో పెద్ద శంకుస్థాపన చేసి చాలా సంతోషం. కానీ అప్పుడే ప్రాజెక్టు నిధులు కేటాయింపు చేస్తే కాదు సార్, నిధులు కేటాయింపు చేస్తే బాగుంటుండే సార్. మేము ఏమంటలేము, మీరు చేసిన తప్పిదాలు దాని ద్వారా మేము నేర్చుకుంటా ఉన్నాం. నిధులు కేటాయింపు చేయాలా, ఒట్టిగానే వదిలొద్దు, ఏదో శంకుస్థాపనలు చేసి శిలాపలకాల వరకే పరిమితం కావద్దు. ఈరోజు ఆ విధంగా ప్రజలను భ్రమపెట్టొద్దు, ప్రజలకు మోసం చేయొద్దు, మాయమాటలు ఏర్పడొద్దని మీరు చెప్పింది. మీరు దాన్ని కూడా ఆలోచన చేసుకొని మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ వెరీ కన్స్ట్రక్టివ్ సార్, వాట్ ఎవర్ యూ హెవ్ డన్ సార్. ఈరోజు ఎటువంటి నిధులు విడుదల కాలేదు. 2022 సార్. సార్ నేను అడుగుతా ఉన్నాను, 2022 సార్, 2023 డిసెంబర్లో వచ్చింది సార్ మా గవర్నమెంట్. సంవత్సరం మేము ఆపినాము సార్. అప్పుడు మొదలు పెడితే ఆపినాము సార్. అప్పుడు మెట్రో రైలు మీరు మొదలు పెట్టుకోవాలని చిత్తశుద్ధి ఉంటే మేము ఆపేనాము సార్. మేము 5గురమే ఉంటే మా అక్కడ కూర్చున్న వారు మమ్మల్ని కూడా చూడకపోతుండ్రి. మా వివేకానంద గారు మమ్మల్ని నోరు మూసే ప్రయత్నం చేస్తూ ఉండే ఎప్పుడు సార్. మేము ఎప్పుడైనా ఆపినామా? ఆపలేదు సార్. మేము ఈ ప్రాజెక్టు మేము ఆపలేదు సార్. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, హైదరాబాదు 4 మూలకు సంబంధించి మా బాధ్యత, మా ఆలోచన, వి విల్ డూ ఇట్ సార్. అదేవిధంగా డెఫినెట్లీ సార్ నేను మిమ్మల్ని కాదంటలేను సార్. మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి మీ సక్సెస్ రేటు ఐఎమ్ వెరీ పాజిటివ్ సార్. మీరు ఏదైతే మంచి ఆలోచనలు చేసినారో డెఫినెట్లీ వీ విల్ టేక్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ సార్, వీ విల్ టేక్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. కానీ మీరు చేసిన పొరపాట్ల వల్ల కూడా ప్రజలు పడ్డ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళొక్కసారి ప్రజలు ఇబ్బంది పడకూడదని మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవాలి అధ్యక్ష. తెలంగాణ ఎందుకు కోరిండ్రు అధ్యక్ష? జీవితాలు బాగుపడతాయి, జీవన ప్రమాణాలు బాగుపడతాయి, మన జీవితాల్లో మార్పు వస్తుంది అని ఆ రోజు యావత్ ప్రజానికం ముందుకు నిలబడి తెలంగాణ కావాలని కోరిండ్రు. మా లక్ష్యం డెఫినెట్లీ మార్పు తీసుకొస్తామని చెప్పాం. ఆ మార్పు తీసుకురావడానికి వేగవంతంగా ఉడుతున్నాం అధ్యక్ష. ఆ వేగవంతంలో సరే ఫాస్ట్లో ఉడుతా ఉన్నప్పుడు కొన్ని అంశాలు వస్తాయి, దాంతో మేము వెలువడి ఆగుతాం అధ్యక్ష. దాన్ని సరి చేసుకుంటాం. వీఆర్ హియర్ టు కరెక్ట్, వీఆర్ హియర్ టు సెట్ రైట్ ద ప్రొసీజర్స్ సార్. డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్లో ఈరోజు మేము పనిచేసే ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని పరంగానే ముందుకు కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. దాంతోపాటు నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ఇండస్ట్రీకి సంబంధించి, ఐటీకి సంబంధించి కూడా మాట్లాడి దాంట్లో మీరు దీనికి ప్రశ్నలు అడిగారు. డెఫినెట్లీ అన్నిటికీ కూడా చెప్తాను అధ్యక్ష. ఈరోజు తెలంగాణకు సంబంధించి నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇండస్ట్రీస్ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించి మరి ఐటీ రంగానికి సంబంధించి డిసెంబర్ 2023 నుండి ఇప్పటి వరకు మొత్తం 2 లక్షల కోట్ల పెట్టుబడులను మనం ఆకర్షించడం జరిగింది అధ్యక్ష. వీటి ద్వారా 91,000 ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే ఇవన్నీ కూడా గ్రౌండ్ కాపాడతాయో 91,000 ఎంప్లాయ్మెంట్ కలిగించే కార్యక్రమానికి నాంది పలికాం. ఇందులో 2024 జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో 40,000 కోట్ల రూపాయలు, అమెరికా మరియు దక్షిణ కొరియా పర్యటనల సమయంలో 34,500 కోట్లు, సింగపూర్ పర్యటనలో 4,500 కోట్లు, అదేవిధంగా జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికల్లో కానీ వీరిని ఎరగని రీతిలో
78,000 కోట్ల గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ప్రకటించిన మెగా ప్రాజెక్టులు ఇవి అధ్యక్ష. అదేవిధంగా ఐటీ మరియు లైఫ్ సైన్సెస్కి సంబంధించిన అభివృద్ధి, దేశవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీ ఈరోజు 20% ఉన్నాయి అధ్యక్ష. గత ఏడాది మాత్రమే ఒక్క 1 ఇయర్లో చెప్తా ఉన్నాం అధ్యక్ష. సార్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్, వీఆర్ నాట్ హియర్ టు ప్లే పాలిటిక్స్ అధ్యక్ష. అప్పుడప్పుడు బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. నేను ఈరోజు కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉంటాను. ఇన్ 1992 వెన్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఆనాడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కి సంబంధించిన శంకుస్థాపన ఏ రోజైతే ఈ హైదరాబాద్ నగరంలో శంకుస్థాపన చేయటం జరిగిందో ఆనాటి నుంచి మొదలైంది ఐటీ రంగానికి సంబంధించిన విప్లవం. ఆ రోజున్న వారికి ఆలోచన నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఆ రోజు టెలిఫోన్లకు సంబంధించి రాజీవ్ గాంధీ గారు టెలిఫోన్లు సంబంధించిన ఒక విప్లవం తీసుకొచ్చే ప్రయత్నంలో చేసిన ఆలోచన, టెక్నాలజీ సాంకేతిక విప్లవం తీసుకురావాలి ఈ భారతదేశంలో అని. తదుపరి పివి నరసింహారావు గారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు మా ప్రభుత్వం ఇక్కడ ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న మన సంపద, మనకు వనరులు ఉండొచ్చు, మైన్స్ ఉండొచ్చు, మినరల్స్ ఉండొచ్చు, నీటి ఉండొచ్చు, కానీ మనకున్న గ్రే మ్యాటర్ అంటాం అధ్యక్ష, మేధా సంపదే ఈరోజు మనకు వెనుముకగా నిలిచి ఈరోజు మనకున్న మన విద్యార్థులకు సంబంధించి మేధా శక్తిని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఓ దీర్ఘకాలికంగా ఆలోచన చేసి ఆ రోజు ఎస్టీపీ పార్కును మొట్టమొదటిసారి వేస్తే వచ్చిన ప్రభుత్వాలన్నిటిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. మా తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది, దాని తదుపరి మా ప్రభుత్వం వచ్చింది 10 సంవత్సరాలు. ఆనాడు ఉన్న ఇక్కడ ఇండియన్ లెవెల్లో భారతదేశ స్థాయిలో లేకుంటే ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం ముందుగా నిలవాలని అప్పుడున్న ఆలోచన విధానం పరంగా ముందుకెళ్ళాం. ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్ ద్వారా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ సార్, ఐ విల్ ప్రూవ్ అవర్ గవర్నమెంట్ ఆల్సో ఆఫ్టర్ 2-3 years వెన్ ఐ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ ఐ విల్ రిఫ్లెక్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ హియర్ పాలిటిక్స్ అధ్యక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, మేము 5,000 నుంచి 56,000 పైచిలకు ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. ఆ రోజున్న మార్కెట్ వ్యవస్థ, ప్రపంచ స్థాయిలో ఉన్న మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, దేశ స్థాయిలో ఉన్న మార్కెట్ వ్యవస్థకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో ప్రధానంగా దిగ్గజాలుగా నిలిచిన అనేక గూగుల్ లాంటి సంస్థలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ రావడం జరిగింది అధ్యక్ష. గూగులే కాదు, ప్రధానమైన దిగ్గజాలు అప్పుడు నుంచి మొదలైంది. దాంతో పాటు మీరు వచ్చిండ్రు, కాదంటలేము. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టెక్నాలజికల్ విప్లవాన్ని ఆసరగా తీసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేసిండ్రు. కానీ మాదేంది, ఈరోజు మాలో ఒకసారి అవకాశం వచ్చింది అధ్యక్ష. నౌ టెక్నాలజీ ఈస్ టేకింగ్ ఎ డిఫరెంట్ షేప్, డిఫరెంట్ మోడ్. వీఆర్ నాట్ ఇన్ టు ప్యూర్ ట్రెడిషనల్ కంప్యూటర్ నాలెడ్జ్ బేస్డ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ అధ్యక్ష. నౌ వీఆర్ స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద క్రాస్ సెక్షన్. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను, చాలా మందికి కూడా తెలుసు, ఏఐ గురించి అందరికీ తెలుసు. ఈరోజు రేపు రాబోయే కాలంలో కూడా మన లెజిస్లేటర్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఏఐని ఉపయోగించుకొని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల పరంగా మనం ఇస్తా ఉన్న సేవలను మెరుగైన రీతిలో ఇచ్చే ప్రయత్నం చేయటం జరుగుతుంది అధ్యక్ష. నేను ఈరోజు ఏఐ వచ్చింది, దీస్ ఆర్ ఆల్ డిస్రప్టివ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అధ్యక్ష. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? మనం గొప్పగా చెప్తా ఉన్నాం, రాష్ట్రానికి 2 లక్షల, మా సోదరుడు చెప్పిండు వివేక్, డెఫినెట్లీ 2,24,000 కోట్ల రూపాయలు. దాని తదుపరి వచ్చింది 2,60,000, 30,000 చెప్తాను సార్. నా బెంగళూరుకు సంబంధించి 8 లక్షల కోట్లు ఉంది. వేర్ వి ఆర్ నౌ సార్? ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ టు అవర్ నెక్స్ట్ కౌంటర్ పార్ట్, టు అవర్ నేబరింగ్ స్టేట్ విచ్ ఇస్ నియరింగ్ 8 lakh crores exports, when are we going to overtake? I am not disputing, sir. Don't make politics out of here. I am here to stand to become here. I am sir.
I'm telling you, I am not disputing anything, sir. This is not, we are working for the state, sir. నేను ఒక అడుగుకు ముందుకేస్తే, మా ప్రభుత్వం అడుగు ముందుకేస్తే, అయ్యో మేముంటే ఇది అయ్యేదండి. మీరున్నా మేమున్నా ఒక పాలసీ విధానాన్ని ఆచరించే ఆలోచనలో ఉంటుంది అధ్యక్ష. నేనే 100%. సార్ మళ్ళీ అదే మాట్లాడతారు ఏం సార్? అప్పుడున్న ఎకానమీ ఎంత సార్? అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్వేర్ కు సంబంధించిన సంస్థలు ఏ విధమైన మార్కెట్ ఉండేది సార్? ఐ విల్ గెట్ యూ ఆల్ ద డీటెయిల్స్ సార్. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్, ఐఎమ్ హియర్ టు స్టాండ్. We will definitely have to compete with our neighboring state first, who has 8 lakh crores exports. We are not competing it, sir. We are just comparing with the government. 56,000 crores అనేది మేము 2 లక్షలు చేసినాం అంటున్నాం. అది గొప్పతనమా సార్? మీరున్నా నేనున్నా ఇంకోరున్నా పెరుగుతా ఉన్నాం సార్. అప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న మేధాశక్తికి ఇచ్చే కార్యక్రమంలో మీరు చేసిండ్రు కావచ్చు, మేము కూడా చేసేది ఉంది. we will tell, sir, we will tell, everything will tell. Sir, నేను ఒకటే చెప్తాను, why I am making an appeal. We don't want to make politics when state interests are concerned. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం విషయంలో దయచేసి రాజకీయం చేయకూడదు. Don't scare away our investors. Don't scare away our investments. సార్ నేను ఈరోజు చెప్తా ఉన్నా సార్, నేను కూడా అది కూడా చెప్తా సార్, అన్నీ ఉన్నాయి మీకు చెప్పి 2022-23 23-24లో ఈరోజు మీరు అంటా ఉన్నారు 22-23లో 31% సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మెరుగుపడ్డాయి. ఓకే సార్, మీరే గవర్నమెంట్, మీరు చెప్పమంటారు నేను చెప్తున్నా. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఆన్ రాంగ్ సైడ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ పాలిటిక్స్. 23-24 కూడా వారే ఉన్నారు సార్, మేము డిసెంబర్లో వచ్చినాం. ఓకే, 32% నుంచి 11% పడిపోయింది అధ్యక్ష ఎక్స్పోర్ట్స్. Who is responsible? I am not making you responsible. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఎందుకంటే టెక్నాలజీ వాస్ చేంజింగ్ అధ్యక్ష. No, టెక్నాలజీ వాస్ చేంజింగ్. అంటే యూ జస్ట్ అండర్స్టాండ్ మై పాయింట్. ఫ్రమ్ 31%, sir, it has come down to 11%. Try to understand. I am not disputing. When technological advancements are taking shape in a different way, that would have been the result, or your policies and your focus were different. Was it maybe the result? Sir, this year, I would like to tell you, sir, I am telling you the statistics, because, sir, ఎప్పుడు వస్తాయి? Vivek garu, please. I'm here to state, sir, I don't want to run away from anything. Sir, Adhyaksha, panel speaker, sir. Don't disturb in between. Don't make. Sir, panel speaker, sir. Don't make running comments. ఈ రోజు Please, 31% నుంచి continue, sir. 31% నుంచి వారి హయాంలోనే 11% తగ్గింది. ఇప్పుడు రేపో ఎల్లుండే సార్, మార్చి నెల మాసం తర్వాత మా ప్రగతి నివేదిక వస్తుంది అధ్యక్ష. మా ప్రగతి నివేదిక అప్పుడు వస్తుంది. ఈరోజు అరే కాదు సార్, నేను చెప్పేది వినండి. నివేదిక ఎప్పుడు వస్తుంది వారికి కూడా తెలుసు. లేదా 6 months or officially they don't declare. And at the pace what we are going, I am telling you, you were at 11%. We are right now on 22%, sir. I am telling you, we will now, after I get the official records, sir, ఆ 6 months చెప్తా ఉన్నాను సార్. ఈ 6 months కి సంబంధించి ఆఫ్టర్ మార్చ్ we will get it. I'll show you. సార్, నేను అవన్నీ కూడా చెప్పకుండా మాట్లాడాను వివేక్ గారు. సార్, అదే చెప్తా ఉన్నాను. నేను అందుకోసం పాలిటిక్స్ చేయదలుచుకోలేదు. నేను ఈరోజు 11% ఎందుకు తగ్గిందో కూడా పాజిటివ్గా ఆలోచన చేసిన. మా అధికారులు చెప్పగానే 11% ఎందుకు పోయింది, పోతా ఉన్న సందర్భంలో ఎందుకు పోయింది? వెన్ టెక్నాలజీ ఈస్ టేకింగ్ ఏ డిఫరెంట్ రూట్, గ్లోబల్ మార్కెట్కు అనుసంధానమే అదంతా కూడా. ఈరోజు నేను మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మా కృష్ణారావు గారు ఈ విధంగా తీసుకెళ్లాలి అని పెట్టే కార్యక్రమం చేస్తే కుదిరేది కాదు. ఈరోజు నా స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్న ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ పాజిటివ్ వేలో ఒక ఆలోచన, దృక్పథం, ఒక ట్రస్ట్, ఒక కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్ కానీ ఆ ఐటీకి సంబంధించిన ఆంటర్ప్రెన్యూర్కి ఇస్తే ముందుకు సాగుతుంది. వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్, వీ నెవర్ హ్యావ్ డిస్ప్యూటెడ్. మా ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పారు, మీరు చూసిండో లేదో, మా ముఖ్యమంత్రి గారు అనే 2-3 సందర్భాల్లో చెప్పారు, టేక్ ఇట్ వెరీ పాజిటివ్. మేము వీ జస్ట్ వాంట్ టు కంటిన్యూ ద పాలసీస్, వీ జస్ట్ వాంట్ టు వీఆర్ నెవర్ వెండిక్టివ్. మీ పాలసీని ఎప్పుడు బ్రేక్ చేయాలా, ఎప్పుడు కుదరాలని చేయలేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ ఉపయోగపడే పాలసీ విధానం ఉంటుందో
అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఐటీ పాలసీ కానీ, ఈరోజు మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వచ్చే పాలసీ విధానం కానీ, లేకుంటే ఇతర పరిశ్రమలు కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినది కానీ, ఖచ్చితంగా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఏదైనా కానీ సార్, వీఆర్ గోయింగ్ ఆన్ ఎ పాజిటివ్ మోడ్. మీరు నెగిటివ్ తీసుకుంటే మేమేం చేస్తాం సార్? వీఆర్ నాట్ ఆన్ ఎ నెగిటివ్ మోడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ టెలింగ్ యూ నౌ, మీ అందరి సహకారంతో మీకున్న అనుభవాన్ని కూడా మేము డెఫినెట్లీ షేర్ చేసుకుంటాం. మా సహచరులు, మా మిత్రుడు ఏమైనా మరి ఇప్పుడు రాలేదు కేటీఆర్ గారు, వారికి ఉన్న అనుభవాన్ని కూడా మేము షేర్ చేసుకున్నాం. వీ డోంట్ హ్యావ్ బేసిజం. నేను చెప్తా ఉన్నాను సార్, వీ వుడ్ లైక్ టు లెర్న్, వీ వుడ్ లైక్ టు ఎవాల్వ్. మాకు ఈ టెక్నాలజీ వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్, ఇట్ ఈస్ టేకింగ్ ఎ డిఫరెంట్ టర్న్, వీ వుడ్ లైక్ టు బి లీడర్స్. We would like to be the leaders for tomorrow's technology. So we'll share whatever the knowledge we have, whatever knowledge they have, we would like to share it. And we are inviting you also. In whatever form, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మొదటి స్థానంలో నిలిచే ప్రతి ప్రయత్నంలో మీరు ఇచ్చే ఒక మంచి ఆలోచనను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మే మాసంలోనే, మీరు అన్నారు 6 నెలలకు చెప్పిన, మే మాసంలో వస్తాయని మా అధికారులు చెప్తా ఉన్నారు. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇఫ్ యూఆర్ గోయింగ్ డౌన్, వీ విల్ డెఫినెట్లీ మేము ఎగ్జామిన్ చేసుకుంటాం. ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో లేకుంటే నేషనల్ స్థాయిలో అక్కడ జరుగుతూ ఉన్న ప్రమాదాలను చూసుకోవడం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఒక మంచి వాతావరణం ఉంది, ఈ ఒక బెస్ట్ ఈకో సిస్టమ్ ఉంది. ఆ ఈకో సిస్టమ్ని ప్లాట్ఫామ్ చేసుకొని మేమున్నాం. చాలామందికి అపోహలు ఉంటాయి అధ్యక్ష, కొత్త ప్రభుత్వాలు రాగానే. మీరు చూశారు పక్క రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా జరిగిందో. మాకు ఆ విధంగా జరగకూడదు, మనకు జరగకూడదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరగకూడదని వస్తూనే వి విల్ కంటిన్యూ ద పాలసీస్ అని చెప్పాం. మన ఇండస్ట్రియలిస్ట్, మన ఇన్వెస్టర్స్కి, మన కొలాబరేటర్స్కి, మన పార్ట్నర్స్కి మేము పాలసీ విధానంలో మార్పు తీసుకురాము. గత ప్రభుత్వం మంచి కోసం చేసిన అన్ని పాలసీని కూడా కొనసాగిస్తామని ఒక ట్రస్ట్, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో భాగంగానే అహర్నిశలు కృషి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏ సింపుల్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ఈరోజు లేదు వాళ్ళు చేసింది మొదలు పెడతాం, మేము కొత్తగా మొదలుపెట్టి ఇప్పటి నుంచి మొదలు పెడతాం, మేము 10 సంవత్సరాలు కాదు. ఈరోజు 50 స్థానంలో ఉంటే మేము 1 స్థానంలో తీసుకెళ్లే ఒక కార్యాచరణ భాగంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ విల్ బ్రింగ్ అవుట్ న్యూ పాలసీస్ which are relevant, which are required for this age, for this moment. We will try to get new policies also. That's how we have come up with so many new policies in the process of 14 months, Adhyaksha. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నాను, గ్లోబల్ కేపబిలిటీస్ సంబంధించి, బికాస్ నేను స్వయాన ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తూ ఉంటాను అధ్యక్ష. ఐ ట్రై టు లెర్న్ వాట్ దే నీడ్. గ్లోబల్ కేపబిలిటీస్ సంబంధించి ఇది ప్యూర్ టెక్నాలజికల్ సెంటర్స్గా ఆ సందర్భంలో బ్యాక్ ఆఫీసెస్గా ఆనాడు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఒక 2 దశాబ్దాల కింద ఈ బ్యాక్ ఆఫీసెస్ కావద్దు, ఇదే ప్రోడక్ట్ కంపెనీస్ కావాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. వీ వుడ్ లైక్ టు చేంజ్ ఫ్రమ్ ఏ బ్యాక్ ఆఫీస్ టు ఏ వాల్యూ ప్రపోజిషన్ సెంటర్గా ఏ విధంగా చేయాలని మా పాలసీ విధానంలో ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. ప్లీజ్ ట్రై టు గివ్ అస్ అడ్వైస్, సజెస్ట్ హౌ టు మేక్ అవర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ యాజ్ ఎ గ్లోబల్ వాల్యూ సెంటర్స్. This proposition we are trying to make it. We are experimenting it. And the global capabilities center సంబంధించి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష, ఈరోజు ఇప్పుడు ఫెడెక్స్ మేము రాగానే ఓ ప్రధానమైన సంస్థలు చెప్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త జీసీసీలకు సంబంధించి హైదరాబాద్ ఈ ఈకో సిస్టంలో 70, ఐఎమ్ నాట్ టెలింగ్ 70 జీసీసీని కొత్తగా తీసుకురావటం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఫెడెక్స్, ZF లైఫ్ టెక్, ఆమ్జెన్. ఇన్ ద రీసెంట్ టైమ్స్ అధ్యక్ష, ఆమ్జెన్ అనే కంపెనీ ఈజ్ సపోజ్ టు బి లైఫ్ సైన్సెస్లో ఒక ప్రధానమైన సంస్థ. మొత్తం ప్రపంచవ్యాప్తంగానే లైఫ్ సైన్స్ సంబంధించిన సంస్థలో మొదటి 2 ర్యాంకులు ఉంటుంది అధ్యక్ష. దే హ్యావ్ కమ్ అండ్ దే ఓపెన్ ద జీసీసీ సెంటర్ ఇయర్ అధ్యక్ష. ఎల్ఎల్ఈ అని కూడా అదే ప్రాధాన్యత కూడుకున్న లైఫ్ సైన్సెస్కు సంబంధించిన అంశం. ఎవర్ నాట్ సార్ అధ్యక్ష, ఇంకోటి ఎప్పుడు లేని విధంగా, బికాస్ మొత్తం ఇండియన్ లెవెల్లో కూడా ఒక హాస్పిటాలిటీ సెక్టర్కి సంబంధించి, అంటే హోటల్ రంగమో సేవా రంగానికి సంబంధించి ఈరోజు ఒక మ్యారియట్ అనే సంస్థ వారి దగ్గర సంప్రదించి వారితో కూర్చొని ముఖ్యమంత్రి గారు
అమెరికా వెళ్ళినప్పుడు వారి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూర్చొని మాకు ఈ విధమైన టాలెంట్ ఉంది, దిస్ ఈజ్ అవర్ ఈకో సిస్టమ్ వాట్ వీ హ్యావ్, ప్లీజ్ కమ్ అండ్ పార్ట్నర్ విత్ అస్ అని చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే మ్యారియట్ హోటల్ చైన్కు సంబంధించి ఒక జీసీసీ రావటం సార్ మొట్టమొదటిసారి మొత్తం భారతదేశంలో మొదటిసారి వచ్చింది. వారు వచ్చిన తర్వాత ఇట్స్ అబౌట్ త్రీ ఆర్ ఫోర్ హోటల్ చైన్స్ విచ్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అస్. వీ మే ట్రై టు బ్రేక్, దే మే షో. సార్ ఇట్స్ మీకు కూడా అందరికీ కూడా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాడు సార్. మనము ఏదైనా షాపింగ్ సెంటర్ పోయినప్పుడు జనరలీ ఇన్వెస్టర్ కూడా ఈ విండో షాపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అధ్యక్ష. బెంగళూరు పోతుంటారు, హైదరాబాద్ పోతుంటారు, తమిళనాడు పోతుంటారు, ఆ పూణే పోతుంటారు, అన్ని ఇండస్ట్రీస్ కానీ ఇదే. హూ ఎవర్ హ్యాస్ ద బెస్ట్ ఈకో సిస్టమ్ వెతికి చూస్తారు.